వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి దస్తావేజు విలేకరుల నిరవధిక పెన్ డౌన్ సమ్మె ప్రారంభమైంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దస్తావేజుల తయారీ బాధ్యతలను రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగించడానికి లేఖరుల సంఘం తప్పుబడుతోంది. ఈ నెల 20 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె కొనసాగుతుంది. ఈ పెన్ డౌన్ కార్యక్రమానికి కక్షిదారులందరూ సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు విలేకరుల సంక్షేమ సంఘం కోరింది. ప్రభుత్వం ప్రకటించిన దగ్గర నుండి మేము చాలా బాధపడుతున్నామండి. డాక్యుమెంట్ రైటరే కాదు, డాక్యుమెంట్ రైటర్ కింద వర్క్ చేసే వాళ్ళు చాలా మంది రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఒక్కో డాక్యుమెంట్ రైటర్ దగ్గర 4-5 పనిచేస్తున్నాం. దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, మా వృత్తిని తీసేయొద్దు, మా పొట్ట కొట్టొద్దు, మా కుటుంబాలని రోడ్డుని పాలు చేయొద్దని మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నామండి. దయచేసి 396 జీవోని రద్దు చేయాలని మహిళల తరపున, డాక్యుమెంట్ రైటర్ల తరపున మేము ప్రార్థిస్తున్నామండి. ప్రతి వ్యవస్థపై లక్షలాది కుటుంబాలు రాష్ట్రం మొత్తం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. మా జీవనానికి మాకు పోరాటం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం గుర్తించి ఆ యొక్క జీవోలో మా యొక్క కూడా పాత్ర కూడా ప్రవేశపెట్టినట్లయితే మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఒక దస్తావేజ్ రచన తయారు చేయాలంటే అనేక రకమైన కష్టాలు ఉంటాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు ఒక దస్తావేజ్ మేమే చేసుకుంటామండి అంటున్నారు. ఎంతసేపు చేస్తారు? ఒక 10 నిమిషాలు తయారు చేసి ఇచ్చి పంపించేస్తా ఉన్నారు. అదే మేమైతే దస్తావేజ్ తయారు చేయాలంటే ఒక 2 రోజుల ముందు మా దగ్గర కక్షిదారులు వస్తారు. మేము కొనుక్కున్న ఆస్తి దానికి వివరాలు ఇవి అని ఇస్తారు. వాటన్నిటి మేము పూర్తిగా పరిశీలిస్తాము. మనకి ఎవరెవరికి వచ్చి సొంతకాలు పెట్టాలి, ఏంటి, అది రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా, అయితే కనుక ఎంత చలనా కట్టాలి, ఏంటి అని మొత్తం పూర్తిగా పరిశీలించి కానీ మేము దస్తావేజ్ తయారు చేసి లోపల పంపిస్తే వాళ్ళు జస్ట్ ఒక వేలు ముద్ర తీసుకొని 10 నిమిషాలు ఇచ్చేసామంటారు. అంతే. వంట అంతా మేము చేస్తాం, వడ్డించేది వాళ్ళు అయింది. ప్రస్తుతానికి వంట ఎంతసేపు పడుతుంది, వడ్డించడం ఎంతసేపు పడుతుంది అర్థం చేసుకుంటాం. ఆ టైప్లో ఉంది వాళ్ళ విధానం. దీనివల్ల రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు RSK అనే విధానం ప్రవేశపెట్టినట్లయితే టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షలాది కుటుంబాలు కంపల్సరీ రోడ్డు మీద పడతాయి. ఎంతసేపు ప్రభుత్వం అనేది ఎలా ఉండాలంటే 10 మందికి ఉద్యోగాన్ని కల్పించాలి తప్ప లక్షలాది మందిని ఉద్యోగాలు తీసేసి 10 మందికి మేము ఉద్యోగం ఇస్తాము, 10 మందికి వ్యాపారం ఇస్తాం అనే ధోరణి అది కొనసాగుతుంది. అది ఎంతవరకు సబబు? ఇక్కడ లక్షలాది కుటుంబాలను కూడా పరిశీలించాలి కదా. తరతరాలుగా అంటే కొన్ని వందల సంవత్సరాలు బట్టి ఇదే వృత్తిని కొనసాగిస్తూ జీవిస్తున్నటువంటి వాళ్ళకి పరిస్థితి ఏంటి? పైగా ఇది చూసుకుని నా వయసు 52 సంవత్సరాలు. ఒకవేళ తీసేసినట్లయితే నాకు ఎవరు ఉద్యోగం ఇస్తారా? చెప్పండి, ఎవరు ఉద్యోగం ఎవరు? అలాగే దీని మీద ఇప్పుడు వచ్చి దీని మీద డిపెండ్ అవుతున్న కుర్రోళ్ళు దీని మీద పూర్తి కాదు. వాళ్ళ జీవిత పరిస్థితి ఏంటి అనేది పరిశీలించాలి అనేది నా యొక్క మనవి. మీతో మాట్లాడింది ఏం కదా.